హలో 3 to 4 మినిట్స్లో అయిపోయే రెసిపీ ఒకటి చేద్దామా? చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏంటో తెలుసా? చూడండి, మనకి మొక్కజొన్న దొరుకుతుంది కదా, అయితే స్వీట్ కార్న్ తెచ్చుకున్నారనుకోండి, అందులో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, తీసేసి ఒక రోజంతా బయట ఆరబెట్టండి. లేదు దేశీ కార్న్ తీసుకొస్తే కనుక హ్యాపీగా ఇలా పోల్చుకొని చేసుకోవచ్చు. ఇది మా అత్తమ్మ ఫేవరెట్ రెసిపీ అనమాట. అయితే వీడియో కోసం చేస్తున్న అత్తమ్మ అంటే, అవునా అయితే అన్నం కొంచెమే తింటా, నేను గారెలు తింటా అని చెప్పి కొంచెం తిని వెయిట్ చేస్తుంది మన కోసం. సో మరి గారెలు చేద్దామా? చాలా సింపుల్, టేస్టీగా ఉంటాయి, రండి. సో అత్తమ్మ వెయిట్ చేస్తుంది, తొందర చేసేద్దాం. ఫస్ట్ నేను ఒక 2 మక్క కడ్డీలు ఓల్చి పెట్టుకున్నాను. ఇవి దేశీ మక్కలు అనమాట. దీంట్లో మా అత్తమ్మకి కొంచెం కారం ఉంటేనే ఇష్టం, పచ్చిమిర్చి ఎక్కువ వేసాను. 1 స్పూన్ జీలకర్ర, కొన్ని అల్లం ముక్కలు, కాస్త పసుపు, ఇంకా వీటికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టాలి. మూత పెట్టేసి మిక్స్ చేద్దాం. ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాం. మొత్తం ఫైన్ పేస్ట్ లాగా పడితే బాగుండదు, కొంచెం బరకగా ఉండాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. మనకి మొక్కజొన్నలు అక్కడక్కడ కనిపించాలి. ఇలా పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది. ఏంటో నాకు పసుపు అంటే చాలా ఇష్టం. చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు కదా, స్వప్న నువ్వు వంటల్లో పసుపు ఎక్కువ వేస్తావని. బట్ మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదండి. ఇది పిండి అన్నమాట. సో ఇది దేశీ మొక్కజొన్నలు కాబట్టి నాకు వాటర్ ఎక్కువ రాలేదు. అదే మీరు స్వీట్ కార్న్ అనుకోండి, వాటర్ ఎక్కువ వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే కొంచెం బ్రెడ్ క్రమ్స్ కలుపుకోండి. సో అప్పుడు కరెక్ట్ సెట్ అవుతుంది. ఇప్పుడు నూనె పెట్టాను ఆల్రెడీ, వేడి ఎక్కువైందని ఆఫ్ చేసా. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్నగా గారెల్లాగా చేసి వేసుకోవాలి, అంతే. ఇవి చల్లగైనాక కూడా చాలా బాగుంటాయండి. టిఫిన్ బాక్స్లో చేసుకొని తీసుకెళ్ళొచ్చు, ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు పోట్లోకి కూడా చేయొచ్చు, బాగుంటాయి. కొంచెం సన్నగా చేసి వేస్తే మంచిగా ఫ్రై అవుతాయి, లోపల పచ్చి పచ్చిగా ఉండకుండా. అండ్ క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేస్తే అద్దరిపోతాయి. ఇది తెలంగాణలో ఎక్కువ చేస్తారు. దీంతో పాటు మటన్ గ్రేవీ, చికెన్ గ్రేవీ అలా ముంచుకొని తింటారు అనమాట. అట్లా కూడా బాగుంటుంది. నేనైతే ఊరికినే తినేస్తాను, అంతే. ఇలా అన్నీ చేసి ఫ్రై చేయడమే. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం పిండి వేసేసాను. ఒకవేళ ఇదిగోండి అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి, 1, 2 ఏమైనా ఇలా కొంచెం లూజ్గా విడిపోతున్నాయి అనిపిస్తే కనుక కొంచెం బియ్యం పిండి కలపండి. నాకు ఇప్పటివరకు విడిపోలేదు, ఒక్కటి విడింది ఇది, అంతే. మీకు అలా 2, 3 విడిపోతే కొంచెం బియ్యం పిండి కలపండి. అండ్ ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే బాగుంటాయి. రండి అత్తమ్మకు ఒకటి ఇద్దాం, టేస్ట్ చేసిన తర్వాత చెప్తుంది ఎలా ఉందో. కారం వేడి వేడి, ఇదిగో వేడిగా ఉంది, తిని టేస్ట్ చూసి చెప్పు ఎట్లుందో. బాగుంది, క్రిస్పీగా వచ్చినాయా? కారం సరిపోయిందా? అమ్మయ్య, అత్తమ్మకు మొత్తానికి నచ్చాయి. సో ఇదండి, చాలా సింపుల్ ప్రాసెస్, ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.